2024లో నేను రిపీటెడ్‌గా కొన్ని వీడియోస్ చేశాను. బ్రాండెడ్ బిల్డర్స్‌ని నమ్మి గుడ్డిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఇన్వెస్టర్స్ లేదా ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే మేధావుల పట్ల వాళ్ళ యొక్క చేసే తప్పు పట్ల క్రిటిసిజం చేస్తూ చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియో ఐటీ పీపుల్ లేదా అతి తెలివి మేధావులకి చాలా బాధ కలిగించింది. కానీ ఈరోజు ఒకసారి మీరు గమనించాలి, అపార్ట్మెంట్ సేల్స్ ఎలా తగలాడాయో ఒకసారి చూడండి. చాలామంది అపార్ట్మెంట్లు సేల్స్ చేయలేక బాధపడతా ఉన్నారు. ఒకప్పుడు అపార్ట్మెంట్స్‌కి మంచి రిటర్న్ వచ్చేది, నేను కాదనను. కానీ అదే ట్రెండ్ అలానే ఉంటుందని అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇలా నేను మాట్లాడితే అది ర్యాష్‌గా ఉండొచ్చు, లేకపోతే రూడ్‌గా ఉండొచ్చు. కానీ వాస్తవం అనేది ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు మీరు చెప్పండి, 2024 మొదట్లో నేను గట్టిగా చెప్పిన మాటని ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, గుర్తు తెస్తా ఉన్నాను. ఆ రోజు అపార్ట్మెంట్లో పెట్టామో మేము తెలివైన వాళ్ళమని అనుకున్న వాళ్ళు ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత అప్రిసియేషన్ వచ్చింది, అండ్ మీరు రీసెర్చ్ చేయగలరు.